హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటనేది మీకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటదండి. ఈరోజు మా పాపకి స్కూల్‌లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంగ పిల్లలందరూ రెడీ అయ్యి ఎళ్ళాలి గదా! బాయ్స్ వచ్చేసి కృష్ణుడి గెటప్ వేసుకోవాలి. గర్ల్స్ వచ్చేసి గోపికమ్మ గెటప్ అయితే వేసుకోవాలి. ఇంకా వీడికైతే కృష్ణుడి గెటప్ వేసి స్కూల్‌కైతే తీసుకెళ్ళాలండి ఇప్పుడు నేను. 9:30కి అయితే స్కూలు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిందండి. వీళ్ళ అక్కోళ్ళిద్దరైతే మార్నింగ్ అయితే ఎళ్ళిపోయారు. ఇంక వీడికైతే 9:30కి స్కూలు. అందుకని చెప్పి వీడైతే బ్రేక్‌ఫాస్ట్ చేశాడు. బ్రేక్‌ఫాస్ట్ చేసి బాత్ కూడా చేయిచ్చేసాను. హెడ్ బాత్ చేయిచ్చేసి ఇంక వీడిని కూడా అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు వీడిని కృష్ణుడిలాగా అయితే రెడీ చేయాలండి. అందుకని చెప్పి అది వైట్‌ది కుర్తా పైజామా ఉంది. అందుకని చెప్పి అదేశాను. వీడికి ఎక్కువ కోల్డ్ అవుతుంటదండి. వీక్లీ వన్స్ అయినా గానీ. అందుకని చెప్పేసి ఇంకా అది బాగా డ్రై అవ్వాలని చెప్పి డ్రై అయితే పెడుతున్నాను. స్మాల్ హెయిర్ అయినా గానీ వీడికి బాగా కోల్డ్ అయితది. అందుకే హెడ్ బాత్ నేను వీక్లీ వన్సే చేయిస్తాను. ఎక్కువైతే చేయించను. ఎక్కువ సిక్ అవుతా ఉంటాడు అందుకని చెప్పేసి. ఇంకా వీడికైతే ఇప్పుడు డ్రై అయితే పెట్టేశాను. ఇంక వీడినైతే రెడీ చేయాలండి. ఈ చిన్న పిల్లల్ని రెడీ చేయటం అయితే మస్తు కష్టమైతే ఉంటది గదా! ఇంకా ఒక్కటి పెడుతుంటే ఒకటైతే పీకేసుకుంటారు. బాగా అల్లరి చేస్తుంటారు. వీడైతే అస్సలు పెట్టించుకోవట్లేదు. ఏది పెడుతున్నా అసలు వద్దన్నట్టు గోలైతే చేస్తున్నాడు. అదే పెద్ద పిల్లలకి మా పాపలకి ఇద్దరికి సెలబ్రేషన్స్ ఉంటే వాళ్ళైతే ఇంక స్టడీగా అట్లా కూర్చున్నారు. మొత్తం నేను ఎలా రెడీ చేస్తుంటే అలా అయితే చేపించుకున్నారు. బాగా ఇంట్రెస్ట్‌గా అయితే. వీడైతే అలా గాదండి. ఈ చిన్న పిల్లల్ని రెడీ చేయాలంటే ఇదో పెద్ద టాస్కు. నేను ఒక సైడ్ పెడుతుంటే ఒక సైడ్ అయితే వాడు పీకేసుకున్నాడు. నేను హ్యాండ్స్‌కి పెడితే వాడు హెడ్‌ది పీకేసుకున్నాడు. నేను ఇయర్ రింగ్స్ పెడితే వాడు ఇంకోటి పీకేసుకుంటున్నాడు. అట్లయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అయితే టైం పట్టింది. నేను మొత్తం రెడీ అయిపోయింది అనుకునే టైంలో ఇంకేదో ఒకటైతే పీకేసుకొని పక్కన ఏదో పెట్టేసుకుంటున్నాడు. ఇంక కొద్దిసేపు స్కూల్‌కెళ్ళేదాకైనా సరే ఇది ఉంటదా? ఉండదా? అని చెప్పి నాకైతే బాగా టెన్షన్ అయితే ఏసింది. ఇంక స్కూల్‌కెళ్ళేంత వరకు వాళ్ళు పిక్స్ తీసుకునేంత వరకైనా ఉంచుకోరా జాగ్రత్తగా కొంచెం స్టడీగా అయితే ఉండనైతే నేను చెప్పాను. వాడైతే అస్సలే ఉండట్లేదు కుదురుగా. ఒకటి పెట్టేసుకుంటే ఒకటైతే పీకేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐటెమ్స్ అన్నీ నా దగ్గర లాస్ట్ ఇయరే ఉన్నాయండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ గూడా వేశాను వీడికి గెటప్పు. ఇంకా అవన్నీ అయితే నేను జాగ్రత్తగా అయితే దాచిపెట్టాను. ఇప్పుడైతే తీసి మళ్ళీ అవే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి వన్ టైమ్ కొంటే ఇంక అవే ఉంటాయి కదా పర్మనెంట్‌గా. ఇంగా నెక్స్ట్ అయితే ఇంగంతా కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం 50% అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగ బొట్లు గూడా పెట్టేస్తున్నాను. ఇవి కలర్స్ తిలకాలుంటాయి గదా! ఇంకా అవైతే తీసుకొని ఇంగిట్లా అయితే నేను ఇది గూడా వీడియోలో చూసానండి యూట్యూబ్‌లో. చూసి ఇంక అదైతే ఓ పిక్ అయితే పక్కన పెట్టేసుకొని, ఇంక వాళ్ళెలా రెడీ చేశారా ఏందా అని జెప్పేసి చూసి అంతా అయితే ఇంక ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే రెడీ చేస్తున్నానండి. కానీ ఇలా అకేషన్స్ ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని రెడీ చేస్తే చాలా ముద్దుగా అయితే ఉంటారు గదండీ! ఇంక నాకైతే మాత్రం ఈ కృష్ణుడి గెటప్ బాబు కంటే గూడా గర్ల్స్ రెడీ అవుతారు గదా! గోపికమ్మ గెటప్పు అదైతే చాలా క్యూట్‌గా ఉంటదండి. మా పిల్లలిద్దరూ చిన్నప్పుడు ఇప్పుడంత ఎయ్యట్లేదు గానీ చిన్నప్పుడు 5 ఇయర్స్ బిలో వరకైతే చాలా ఏశాను. అంత 5 ఇయర్స్ బిలో చిన్న పిల్లలకే ఆ గోపికమ్మ గెటప్ అనేది చాలా క్యూట్‌గా అయితే ఉంటది. చాలా అందంగా అయితే రెడీ అవుతారు. ఒక కొండ ఒకటి పెట్టుకొని ఇంక యాజ్ ఇట్ ఈజ్ గోపికమ్మలాగా రెడీ అవుతారు. ఈ బాయ్స్ ఏందో నాకు అంత రెడీ అయినా అంత నచ్చరండి. ఇంక గర్ల్సే ఎంతైనా అందంగుంటారు గదా! ఇంక ఫైనల్‌గా రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక మేమైతే ఇంట్లో కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఇంక స్కూలుకైతే బయలుదేరిపోయాము. ఇంక స్కూల్‌లో డ్రాప్ చేసైతే రావాలి. ఇంక బండి మీద కూడా కుదురుగా అయితే కూర్చోడండి. బాగా అల్లరైతే చేస్తాడు. కొద్దిసేపు ముందు కూర్చుంటా అంటాడు. కొద్దిసేపు బ్యాక్ సైడ్ కూర్చుంటా అంటాడు. ఇంగ అట్లా అని చెప్పి గోల చేస్తాడు. నేనైతే కిందకెళ్ళి ఎక్కించుకుంటా. కిందకి కూడా రాకుండా ఇక్కడే ఎక్కాలని చెప్పి చూడండి ఎలా పరిగెత్తున్నాడో నా బండి వెనకమాల. ఇప్పుడే స్కూలుకైతే వచ్చేసామండి. ఇంక లోపల పిల్లలు గూడా అందరూ ఇంకొచ్చేసిండ్రు. కొంచెం లేట్ అయిపోయింది. 9:30కి అయితే నేను రెడీ చేసి తీసుకొచ్చేలోపు 10 అయిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు మీరు చూడండి వీడియోలో కనిపిస్తది గదా! చాలా మందైతే పిల్లలు మస్తయితే రెడీ అయ్యారు. ఇంక అందరూ క్యూట్‌గా చాలా అయితే బాగున్నారు చిన్న పిల్లలందరూ. నేను చెప్పాను గదా! ఇందాక మీకు. గర్ల్స్ అయితే చాలా అందంగా క్యూట్‌గా అయితే ఉంటారు బాయ్స్ కంటే అని జెప్పి. ఇక్కడ గూడా సేమ్ నాకు అలాగే అనిపించిందండి. చూడండి ఈ సైడ్ ఓ పాప ఉంది గదా! గర్ల్ ఎంత అందంగా అయితే ఉందో. గర్ల్స్ ఎట్లా అయినా సరే అందంగా అయితే ఉంటారు. అందరూ గోపికమ్మ గెటప్ అయితే మంచిగా అయితే వేసుకున్నారండి. చిన్న చిన్న పిల్లలు బాగా మస్తు రెడీ అయితే తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. పేరెంట్స్ గూడా అక్కడైతే కొద్దిసేపయితే వెయిట్ జేస్తున్నారు. ఇంకా నేనైతే పైన షర్ట్ ఎయలేదండి. నాకైతే యూట్యూబ్‌లో వీడియోస్ చూసినప్పుడు కృష్ణుడి గెటప్ అని టైప్ చేసినప్పుడు నాకైతే వాళ్ళెవరు షర్ట్ ఏసుకోలేదు. అందుకని చెప్పి నేను షర్ట్ అయితే వేయకుండా ఇంక అలాగే తీసుకొచ్చేసాను. ఇంకా ఆయమ్మ అయితే అడిగింది, "ఏంది మేడం షర్ట్ ఎయలేదని" చెప్తే, "షర్ట్ ఏసుకోవాలా అండి? నాకైతే తెలీదు. ఇంక ఏం ప్రాబ్లమ్ అయితే లేదు గదా! ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ తీసుకెళ్ళి ఏసుకొని తీసుకొస్తానని" చెప్తే, "ఏం లేదు మేడం ఏం పర్వాలేదు చిన్న బాబే గదా!" అని అన్నారు. ఇంక నాకైతే నవ్వొచ్చింది షర్ట్ ఎయకుండా తీసుకొచ్చానని చెప్పేసి. అయినా పర్వాలేదు మేడం బానే ఉన్నాడు అని చెప్పారు. ఇంకా చాలామందయితే షర్ట్ కూడా యేసుకొచ్చారండి. నాకైతే తెలీదు షర్ట్ ఎయాలని జెప్పి. నేను వీడియోస్ చూసినప్పుడు నాకు వీడియోస్‌లో అయితే అలానే కనిపించింది. అందుకని జెప్పి నేనైతే అలాగే తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళనడిగితే వాళ్ళైతే ఏం పర్వాలేదని చెప్పారు. ఆ ఫ్లూట్ అయితే వీడిదైతే పోయిందండి. లాస్ట్ ఇయరే అని చెప్పా కదా! ఈ ఐటెమ్స్ అన్నీ. ఇంకా స్కూలుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నదైతే ఒకటిచ్చారు. ఇచ్చి వాళ్ళైతే కొన్ని పిక్స్ కూడా అయితే తీసుకున్నారు. ఆ డెకరేషన్ దగ్గర వాళ్ళ క్లాస్ టీచరు. ఓకే అండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానెల్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.